గరికపాటి నరసింహారావు ఈ పేరు పరిచయం అవసరం లేని పేరు. తెలుగునాట ఈయన గురించి వినని వారు, ఈయన వీడియోలు చూడని వారు దాదాపుగా ఉండరు. ఆయన కొద్ది రోజుల క్రితం స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు పెడుతున్నారనే అంశం మీద మాట్లాడుతూ తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది. పైగా నేనేం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి కూడా అందులో కనిపించింది. నా వీడియోని లక్షలాది మంది చూస్తూ ఉంటారు. పాలకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి కూడా ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది కాబట్టే చెబుతున్నానన్న ధోరణి కూడా ఆయన మాటల్లో కనిపించింది. ఏదో అప్పుడప్పుడు 4 సమాజహిత వాక్యాలు చెబుతూ ఉంటానని చెప్పి నేను ఏది చెప్పినా ఈ సమాజం స్వీకరిస్తుంది, నేను ఏది చెప్పినా ఈ సమాజం గౌరవిస్తుంది అనే ధోరణిలో ఆయన ఉన్నట్టుగా అనిపించింది. ఆయన వీడియో ఆశాంతం పరిశీలిస్తే అజ్ఞానం, అహంకారం రెండూ కనిపించాయి. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు ఎందుకు అసలు? ఈ గుడ్డు పెడుతున్న కారణంగా చదువులన్నీ మధ్యాహ్న భోజనంగా మారుతున్నాయని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. పైగా చదువుకోవాలనుకునే వాళ్ళు తమ తిండి తాము తెచ్చుకుంటారు, తమ క్యారేజ్ తాము తెచ్చుకుంటారు. ప్రభుత్వాలు భోజనాలు పెట్టడం ఏమిటి? ప్రభుత్వాలు బ్యాగులు ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వాలు పుస్తకాలు ఇవ్వడం ఏమిటి? ఇవన్నీ చేస్తే శోభన పెళ్లి కొడుకులా వచ్చి కూర్చుంటారు వాళ్ళు అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. ఇది బాధాకరమే కాదు, దుర్మార్గమైన కామెంట్లు. ఈవేళ కులాన్ని అడ్డం పెట్టుకుని తమకున్న పురాణాల్లోని పరిజ్ఞానాన్ని అర్థం పెట్టి మేము ఏది మాట్లాడినా చెల్లుతుందనే ధోరణి చాలామందిలో కనిపిస్తోంది. ఈ టీవీల్లో ధర్మ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, ఈయన గారిలాగా వేదికలెక్కి ఉపన్యాసాలు దంచేవాళ్ళు అసలు మన వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగం కలుగుతుందా అని ప్రశ్నించుకోవడం అవసరం. గుడ్డు పేదవాడికి పోషకాహారాన్ని ఇచ్చే ఆహారం. గరికపాటి నరసింహారావు లేదా ఆయన కులానికి చెందిన వాళ్ళు తినరు కాబట్టి గుడ్డును హీనంగా చూడడం అనేది చాలా 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 తప్పు. గుడ్డులో పోషక విలువలు ఉన్నాయి నరసింహారావు గారు, మీరు కూడా తినడానికి ప్రయత్నం చేయండి. మాకు సభ్యత అడ్డొచ్చి బహువచన ప్రయోగం చేస్తున్నాం. నిజానికి బహువచన ప్రయోగానికి మీరు అర్హులు కాదు. ఆ ఉపన్యాసం విన్న తర్వాత స్కూల్ పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారా, తినడానికి వస్తున్నారా అన్న రీతిలో మీ ఉపన్యాసం సాగింది. చదువుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళ పుస్తకాలు వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు కొనుక్కోవాలి, వాళ్ళ బూట్లు వాళ్ళు కొనుక్కోవాలి. ఇవన్నీ ప్రభుత్వాలు ఇవ్వడం ఏంటని చెప్పి మీరు ప్రశ్నించారు. పైగా ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తే చదువుకోవడానికి వచ్చేవాళ్ళు శోభన పెళ్లి కొడుకుల్లా వస్తారా? అసలు సిగ్గుందా మాట్లాడడానికి? ఈవేళ ప్రభుత్వ స్కూళ్లలో చదివేవాళ్ళు ఏ కుటుంబాలకి చెందినవాళ్ళు? ఈవేళ పాలకులు ప్రభుత్వ స్కూళ్ళను ఉద్ధరిస్తామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు పదే పదే. పాలకుల పిల్లలు ఎవరైనా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎవరైనా ఈ స్కూళ్లలో చదువుతున్నారా? ఆఖరకు ఆ స్కూళ్లలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్లో తమ పిల్లల్ని తాము పనిచేస్తున్న స్కూళ్లలో జాయిన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మధ్యాహ్న భోజన పథకం ఒక హక్కుగా కోర్టులు కూడా గుర్తించినందువల్ల ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. స్కూళ్లలో డ్రాప్అవుట్లు పెరగకుండా ఇది దోహదపడుతోంది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇబ్బంది పడి పిల్లలకి కూడు పెట్టలేని స్థితిలో ఉన్న ఎన్నో కుటుంబాల నుంచి వస్తున్న వాళ్ళు స్కూళ్లలో భోజనం ఉన్న కారణంగానే స్కూల్కి వస్తున్నారు. ఆ పర్సంటేజ్ తక్కువైనప్పటికీ కూడా ఈవేళ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకం పెట్టడాన్ని మనం విమర్శించడానికి అవకాశం లేదు. మన దేశంలోనే కాదు, చాలా చోట్ల, చాలా దేశాల్లో ఇలాంటి పథకాలు అమల్లో ఉన్నాయి. మా అబ్బాయి స్వీడన్లో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు వాళ్ళే అక్కడ పాలు ఇవ్వడం, పళ్ళు ఇవ్వడం, అక్కడ వాళ్ళకి అలవాటు ఉన్న ఆహారాన్ని వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. నరసింహారావు గారికి తెలుసో లేదో, నార్డిక్ కంట్రీస్లో స్కూళ్లలో పిల్లలకి ఆహారం పెట్టే క్రమంలో మాంసాహారాన్ని కూడా పెడతారు. కేవలం ఎగ్గను మాత్రమే కాదు, చేపని, మాంసాన్ని కూడా పెడతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు వెజిటేరియన్స్ అయినప్పటికీ కూడా మా పిల్లలకి
నాన్ వెజిటేరియన్ పెట్టొద్దని చెప్పినప్పటికీ కూడా ఇతర పిల్లలు తింటున్నప్పుడు మేము కూడా తింటాము అని చెప్పి వాళ్ళ పిల్లలు కనుక అడిగినట్లయితే సంకోచం లేకుండా పెడతారు. పెట్టడమే కాదు, తల్లిదండ్రులు ఆ విషయం మీద నిలదీస్తే పిల్లలకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, వాళ్ళ హక్కులకు లోబడి మనం మసులుకోవాలి, వాళ్ళు తింటాము అంటే మనం పెట్టవలసిందే అని సూటిగా చెప్తారు. ఈవేళ ఏదో మాంసాహారం తింటే దుర్మార్గులుగా మారిపోతారనో, శాకాహారం తింటే సాత్వికులుగా ఉంటారనో ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళ మెదళ్ళు వికసించడానికి కారణం మన పూర్వీకులు అత్యధికంగా తిన్న మాంసంలోని ప్రోటీన్లే అని చెప్పి ఆధునిక పరిశోధనలు రుజువు చేశాయి. ఈవేళ మేము బ్రాహ్మణులం, మేము అగ్రవర్ణాలం, ఆధిపత్య కులాల వాళ్ళం అని చెప్పుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు. చరిత్రలోకి పోతే అన్ని కులాలు కూడా సంకరం అయ్యి వచ్చినవే. అచ్చంగా బ్రాహ్మణ కులాలు, అచ్చంగా క్షత్రియ కులాలు, అచ్చంగా వైశ్య కులాలు, అచ్చంగా శూద్ర కులాలు ఎక్కడ లేవు. పైగా చండాలుల దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే దళిత కులాల దగ్గరికి వచ్చేటప్పటికి వర్ణ సంకరం జరిగిన కారణంగానే వాళ్ళు చండాలులు అయ్యారు అని చెప్పి మనుస్మృతి లాంటి స్మృతులు చెబుతున్నాయి. అంటే వర్ణ సంకరం కాని గొప్ప జాతి ఏదైనా ఉందా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ? అసలు మనం అందరం వచ్చింది ఒక మూలాల దగ్గర నుంచి కాదా? ఆధిపత్యం కులాన్ని బట్టి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం? ఒకప్పుడు మాంసాహారాన్ని లొట్టలేసుకు తిన్నది బ్రాహ్మణులు కాదా? వేదకాలం నాడు లేగదూడల్ని బాగా తిని సోమరసం తాగి మత్తిల్లి ఇంద్రుడికి ప్రార్థనలు చేసింది ఎవరు? ఇవాళకి కూడా ఇతర కులాల ఇళ్లలోకి ఏవో క్రతువులు చేయడానికి మీరు వచ్చి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పి ఎందుకు చెబుతున్నారు? అంటే మిగతా వాళ్ళు ఎవరో సుఖంగా ఉండనక్కర్లేదా? ఇతర కులాల వాళ్ళ ఇళ్లలోకి క్రతువులు చేయడానికి వచ్చినప్పుడు బ్రాహ్మణులు, గోవులు ఈ 4 సముద్రాలు ఉన్నంత లెక్క సుఖంగా ఉండాలని చెప్పి మీరు మంత్రాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడింది? అసలు మీరు స్మృతుల్ని, పురాణాలనైనా సక్రమంగా చదివారా? మహాభారతంలోని అరణ్య పర్వం 5:56 బ్రాహ్మణులు మాంసాహారం తినాలి అని చెబుతున్నాయి. మనుస్మృతి 5:35 చదవండి. ఎవరిలోనైనా మరణం సంభవిస్తే పెద్ద కర్మ రోజున బ్రాహ్మణులకు మాంసాహారంతో పెట్టాలి అని చెప్పి చెప్పిందా లేదా? అంటే ఒకప్పుడు మీరు మాంసం తిన్నమాట నిజం కాదా? బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి మేం కూడా మాంసాహారాన్ని నిషేధించామని చెప్పి గొప్పలు చెప్పుకుని ఈ దేశం నుంచి బౌద్ధాన్ని తరమడం కోసం కాదా మీరు నాన్ వెజిటేరియన్ని పక్కన పెట్టింది? వేళ స్కూళ్లలో గుడ్డు తింటే మీకు వచ్చిన నష్టం ఏమిటి? నచ్చని వాళ్ళు తినడం మానేస్తారు. వేళ స్కూళ్లలో పెట్టేటువంటి గుడ్డును మాంసాహారం అని చెప్పడానికి కూడా వీల్లేదే. నాటుకోడి గుడ్డును పొదిగిస్తే పిల్లలు అవుతాయి, ఫారం కోడి గుడ్డును పొదిగించినా పిల్లలు కావు. ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకుండా ప్రవచనకర్త వేషం వేసుకుని ఊరూరా ఎందుకు తిరుగుతున్నారు? మీ అజ్ఞానాన్ని ప్రపంచానికి పంచాల్సిన అవసరం లేదు. దయచేసి ఇంట్లో కూర్చోండి. మీరు ప్రస్తుతం ఉన్న రేట్లలో కోడిగుడ్డు ధరకి ఆ పోషక విలువలు ఇచ్చేటువంటి మరో కూరగాయని దేన్నైనా చూపించగలరా? కోడిగుడ్లో ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. మన గుండెకి మంచి చేసేటువంటి గుడ్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి అందులో, అంటే మంచి కొవ్వు కూడా ఉంది. చాలామంది తెలియక పచ్చసొన తినకూడదనే వాళ్ళు ఇవాళకి కూడా ఉన్నారు. చదువుకున్న వాళ్ళలోనే ఉన్నారు మీలాంటి అజ్ఞానులు. నేను మా వియ్యంకుడికి హార్ట్ ఆపరేషన్ జరిగితే బెంగళూరులోని ఒక హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ క్యాంటీన్లో కొన్ని స్టిక్కర్లు అంటించారు. అందులో ఒక స్టిక్కర్లో ఉన్న సారాంశం ఏంటంటే కోడిగుడ్లో ఉండేటువంటి పచ్చసొన మన ఆరోగ్యానికి మంచిది, అందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, గుండెపోటుని నివారించేటువంటి పదార్థాలు, లక్షణాలు కూడా పచ్చసొనకు ఉన్నాయని చెప్పి అక్కడ చిన్న స్టిక్కర్ అంటించడం జరిగింది. మీరు ఏదో పురాణ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. పురాణాలకి పురాణ కాలాల నాడే కాలం చెల్లిపోయింది. ఈవేళ వాటిని దాటి మనం చాలా దూరం వచ్చాం. ఆధునిక విజ్ఞానం వెలుగులో ఏదైనా ఆలోచించి చెప్పగలిగితే చెప్పండి. ప్రవచనాల పేరు మీద
మమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు కదా అని చెప్పి ఏ చెత్త పడితే ఆ చెత్తను మాట్లాడకండి. అందులో మీలాంటి వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి అహంకార ధోరణిని విడనాడండి. ఈవేళ స్కూళ్లలో పిల్లలకి కోడిగుడ్డు మాత్రమే కాదు, పోషక విలువలను దృష్టిలో పెట్టుకుని ఒక మెనూని ఫిక్స్ చేసి దాని ప్రకారంగా పెట్టాలని చెప్పి దానికి అయ్యేటువంటి ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి భరిస్తున్నాయన్న వాస్తవాన్ని గ్రహించండి. స్కూళ్లలో మీబోటి వాళ్ళ పిల్లలు చదవరు, ఆ విషయం మాకు తెలుసు. దయచేసి ఇటువంటి పిచ్చి మాటలు కట్టిపెట్టండి. మొన్న ఈ మధ్య కూడా ఉగాది సందర్భంగా ఈ గరికపాటి లాంటి ఒక ఆయన, ఒక ప్రవచనకర్త మాట్లాడుతూ ఈ పరాభవనామ సంవత్సరంలో బ్రాహ్మణులను దూషించే వాళ్ళకి, హిందూ ధర్మాన్ని దూషించే వాళ్ళకి పరాభవం తప్పదు అని చెప్పి జోస్యం చెప్పాడు ఒక ఆయన. అసలు దూషణకి విమర్శకి తేడా తెలుసా మీకు? బ్రాహ్మణుల్ని లేదా బ్రాహ్మణీయ భావజాలాన్ని విమర్శిస్తే పరాభవాలు జరుగుతాయా? ధర్మం పేరు మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాటిని విమర్శించటం పరాభవం పొందేటంతటి నేరం అవుతుందా? అసలు మనం ఏ కాలంలో జీవిస్తున్నాం, మీరు ఏ కాలం నాటి విలువల గురించి మాట్లాడుతున్నారు అనే విషయం గురించి గరికపాటి లాంటి వాళ్ళు తెలుసుకుని మాట్లాడితే మేలు అని చెప్పి